బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే వరుస దెబ్బలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలతో కలిసి నడుస్తానని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మనం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కలిసి పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం, ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆ అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నట్టుగా ఆయన పేర్కొంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్కి ఇది గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కొంతమంది చేరగా మరికొంతమంది చేరుతామన్నట్టుగా స్పష్టంగా ప్రకటన చేస్తున్నారు. ఆ కోవలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా చేరారు. గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి అభివృద్ధి కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేసేందుకు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంతో నడిచేందుకు ఆయన ముందుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్కు ఇది మరో గట్టి షాక్గా చెప్పవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. భూపాలపల్లి జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి సింగరేణి కార్మికుల ఆకాంక్షలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్తో కలిసి నడవాలనుకుంటున్నట్లుగా గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.